ఆడవాళ్ళు, స్త్రీలు, అమ్మాయిలు వీళ్ళు మాత్రమే ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణలో ఉండాలి. మగవాళ్ళు, పురుషులు వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు. అంతే కదా మనం చెప్పేది ఎప్పుడు కూడా. నేను కూడా మొన్న ఆడపిల్లలకి మాట్లాడుతుంటే వాళ్ళు పాపం చక్కటి ప్రశ్న వేశారు, మాకే ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అని. అవును, మనం ఎందుకు నీతులన్నీ ఆడవాళ్ళకే చెప్తాం, మగవాళ్ళకి ఎందుకు చెప్పం? క్రమ పద్ధతిలో ఉండడము, జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడము అనేది అందరికీ అవసరమే. జీవితం తాలూకు క్రమశిక్షణ ఉండడం అనేది ఆడామగా అందరికీ అవసరమే. అది జీవితం యొక్క ఒక సూత్రం. ప్రకృతి క్రమబద్ధంగా జీవిస్తుంది, మనుషులు కూడా క్రమబద్ధంగా జీవిస్తే జీవితం పద్ధతిగా వెళుతుందని మనం అనుకుంటాం. ఓకే, భౌతిక పరిస్థితులు నీ జీవితాన్ని ఎటు విసిరేస్తాయో తెలియదు, అది వేరే సంగతి. కానీ నీ అదుపులో ఉన్నంత వరకు ఒక క్రమశిక్షణతో కలిగిన జీవితం గడపడం అనేది ఆరోగ్య రీత్యా మంచిది, అవసరాల రీత్యా మంచిది, నీవు సాధించదలుచుకున్న రీత్యా మంచిది, ఏదైనా మంచిది. అది ఆడామగా ఇద్దరికీ అవసరం. ఆడవాళ్ళకే ఎందుకు చెప్పాలి ఇవన్నీ? క్రమంగా బతుకమ్మా, నీతిగా బతుకమ్మా, పద్ధతిగా బతుకమ్మా, నువ్వు ఇట్టనే బతకాలమ్మా, ఇవన్నీ ఆడవాళ్ళకే ఎందుకు చెప్తున్నారు? ఇద్దరికీ ఎందుకు చెప్పరు? అంటే మనం ఆడవాళ్ళకి మాత్రమే నీతులు చెప్పేసి వదిలేద్దామనే? క్రమంగా ఉండండి, క్రమ పద్ధతిలో ఉండండి, క్రమశిక్షణతో ఉండండి, లక్ష్యాలు పెట్టుకోండి, లక్ష్యాలను సాధించడం కోసం ఒక క్రమ పద్ధతిలో సాధన చేయండి. ఇది స్త్రీలు, పురుషులు, యువతి, యువకులు అందరికీ అవసరం.